ఈరోజు వీడియోలో నేను నా స్టిచ్చింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను, అలానే థ్రెడ్ బాక్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. వీటితో పాటు మన ప్రేమ కావాలి ఇమాజినరీ స్టోరీ ఎపిసోడ్ 194 కూడా కంటిన్యూ చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నా స్టిచ్చింగ్ మిషన్ అండి. నేను ఇది తీసుకుని ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ట్రబుల్ ఇచ్చింది. అంత బాగా పనిచేస్తుందండి. ఇప్పుడైతే నేను వీహా చిన్న పాప కాబట్టి సరిగా స్టిచ్చింగ్ అయితే చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం దొరికి నేను స్టిచ్ చేసినప్పుడు తప్పకుండా మీతో కూడా షేర్ చేస్తానండి. 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ నేను ఇలా డీప్ క్లీన్ చేస్తూ ఉంటానండి. ఈరోజు నేను ఇలా క్లీన్ చేస్తూనే మీకు వీడియో షేర్ చేస్తాను. ఇక రిషి వస్తారా ఇద్దరు కూడా దివ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అప్పుడే వస్తారా నాకు కూడా ఆ దివ్యకి ఎలాంటి పనిష్మెంట్ దొరుకుతుందోనని చూడాలని ఆశగా ఉంది అని చెప్పగానే ఓకే మరి నాకేం లేదా కావాలని ఆట పట్టిస్తూ ఉంటాడు రిషి. వస్తారా స్టాప్ ఇట్ రిషి ప్లీజ్ అని చెప్పగానే సరే అయితే అని తన ఫోన్ తీసుకుని సుదీప్కి కాల్ చేసి ఏదో మాట్లాడి ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తాడు. ఇక వస్తారా ఏమైంది అని అడుగుతూ ఉంటే ఒక 10 మినిట్స్ వెయిట్ చేయి అని చెప్పేస్తాడు. ఇదిలా ఉండగా మరొక వైపు విజయ్ వస్తారతో ఫోన్ మాట్లాడిన తర్వాత కోపంగా దివ్యకి కాల్ చేస్తాడు. దివ్య ఎంతసేపు ఫోన్ చేస్తున్నా అస్సలు లిఫ్ట్ చేయదు. ఇక తను ఫోన్ చేసి విసిగిపోయి ఫోన్ని పక్కన పడేసి ఇదంతా నీ వల్లే, వస్తారు చెప్పింది కరెక్టే, నేను చేసిన పాపాలకి నాకు పడిన శిక్ష ఆ దివ్య అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది. నిజం మాట్లాడుతున్నాను. నిజానికి దివ్య కూడా కాదు, నువ్వు మీ చెల్లి వల్లే నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. మిమ్మల్ని నమ్మినందుకు నాకు ఇలా కావాల్సిందేలే అని చెప్పి అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే ఇక అనసూయకి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా పైకి లేచి విజయ్ చెంప పగలగొడుతుంది. ఇక విజయ్ కోపంగా అసహ్యంగా అనసూయను చూస్తూ ఏం చేస్తున్నావు? అయినా నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నేను నీకు డైవర్స్ ఇస్తానని చెప్పాను కదా, మరీ అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటే ఇక అనసూయ నాకు డబ్బులు కావాలి, నా దగ్గర ₹1 కూడా లేదు, ఎక్కడికని వెళ్ళాలి, నాకు డబ్బు ఇవ్వు వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇక విజయ్ పక్కపక్క నవ్వుతూ డబ్బు ఇవ్వాలా? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అయినా నా దగ్గర ఎక్కడుంది డబ్బు? నీ కూతురు బాగా బలిసిన ముసలాన్నొకడిని పట్టుకుంది కదా, వెళ్ళి దాన్ని అడుగు అని చెప్పగానే అసహ్యంగా చూస్తూ నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. దివ్య నాకు మాత్రమేనా, నీ కూతురు కదా? తనని చిన్నప్పటి నుంచి డబ్బులు పెంచడం వల్లే తను ఇలా తయారైంది, మీ పెంపకం వల్లే కదా అని చెప్తూ ఉంటే నా పెంపకమా? నేను నిజంగా కరెక్ట్గా పెంచుంటే తను కరెక్ట్గానే పెరుగుండేదేమో. ఇప్పుడు నేను వసుధారని అస్సలు పెంచలేదు, కానీ వసుధార ఎంత పద్ధతిగా పెరిగిందో ఎలా బ్రతుకుతుందో చూస్తున్నావు కదా, అయితే ఈ పెంపకం నీదే అని చెప్పగానే అవునులే ఇప్పుడు తప్పంతా నాదే అని అంటావు అని అసహ్యంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత తను కూడా దివ్యకి కాల్ చేస్తూనే ఉంటుంది. ఆయన కూడా దివ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏమైంది దీనికి? ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమైపోయింది, ఎక్కడుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే మరొక వైపు దివ్య ఒక పెద్ద షాపింగ్ మాల్లో చేతుల నిండా బ్యాగులు ఎత్తుకుని నడుచుకుంటూ స్టైల్గా వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ షాపింగ్ మాల్లోకి బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక 5 మంది బాడీ గార్డ్స్ వచ్చి దివ్యకి అడ్డుగా నిలబడతారు. దివ్య ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ వెనక నుంచి స్టైల్గా ఒక పెద్ద ఆవిడ నడుచుకుంటూ వచ్చేసరికి ఆవిడని చూసి గుర్తుపడుతుంది. ఆయన కూడా ఆవిడెవరో తెలియనట్టుగా నటిస్తూ మీరెవరు, నన్నెందుకు అడ్డుకుంటున్నారు, మర్యాదగా పక్కకి తప్పుకోండి అని చెప్పగానే దివ్య చెంప పగలగొడుతుంది. ఆ దెబ్బకి దివ్య చేతిలో ఉన్న బ్యాగులు వదిలేసి ఆవిడ్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే ఆవిడ నా చేతిని పట్టుకుంటావా పిల్ల పిచ్చుక, నీకెంత ధైర్యమై నా మొగుడితో తిరుగుతున్నావు? పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు, నీకు ఆ ముసలాడు కావాల్సి వచ్చాడా? నైట్ బాగా అని ఇక మాట్లాడలేక అసహ్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య 2 చెవులు మూసుకుంటూ స్టాప్ ఇట్, అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నేను కాదు, నేనే తప్పు చేయలేదు అని కావాలని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే ఆవిడ దివ్యని జుట్టు పట్టుకుని విసురుగా విసిరేస్తుంది. దూరంగా వెళ్ళి పడిపోతుంది దివ్య. వెంటనే బాడీగార్డ్స్ని అలర్ట్ చేసి దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పగానే ఓకే మేడం అని చెప్పి దివ్యని కింద పడేసి మరీ కొడుతూ ఉంటారు. అయినా కూడా దివ్య నొప్పులు భరిస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి అని అరుస్తూనే ఉంటుంది. చూసావా, ఇన్ని దెబ్బలు తింటూ కూడా నువ్వు నిజం చెప్పడం లేదు, నీకు ఎంత పొగరే, చూస్తూ ఉండు అని చెప్పి వెంటనే వాళ్ళ నాగమని చెప్పి మళ్ళీ దివ్యకు దగ్గరగా వచ్చి చూడు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నువ్వు ఇంకొకసారి ఆ ముసలాడితో కనిపిస్తే నీకు ఇంతకంటే పెద్ద పనిష్మెంటే ఇస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు ఒకవేళ నా మీద కేసు పెట్టాలనుకున్నా వెళ్ళి పెట్టు, నేనేం భయపడను. నువ్వు ఆ ముసలాడు తిరిగిన వీడియోని నేను వాళ్ళకి చూపిస్తాను, అప్పుడు నీ పరువే పోతుంది. గుర్తుపెట్టుకో, ఆ ముసలాడు నిన్ను వదిలేసి మరొక దాని వెంట పడే వరకు నా చేతిలో నీకు టార్చర్ తప్పదు. వార్నింగ్ ఇచ్చి దివ్యని ఒక్క తన్ను తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోగానే దివ్య ఒంటి నిండా గాయాలతో పైకి కూడా లేవలేక అవస్థలు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ వీడియోని రిషి వస్తారకి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే వస్తార ఆశ్చర్యంగా ఆనందంగా ఫీల్ అవుతూ ఈ వీడియో నీకెలా వచ్చింది, నువ్వు మనుషుల్ని పెట్టి
ఎవరినైనా వీడియో తీయమని చెప్పావా అని అడిగేసరికి రిషి చేతులు కట్టుకుంటూ స్టైల్గా పోజ్ కొడుతూ లేదు అయితే గెషే అని అడుగుతాడు. నీకు మనిషిని టార్చర్ చేసి చంపడం చాలా ఇష్టం కదా అని కావాలని అడుగుతూ ఉంటే రిషి చిన్నగా నవ్వుతూ అన్నీ ఈజీగా తెలుసుకుంటే కిక్కేముంటుంది, కొంచెమైనా మన బ్రెయిన్ యూజ్ చేయాలి కదా, అందుకే గెషే అని చెప్పగానే హలో నా బ్రెయిన్ చాలా షార్ప్, నా ఐక్యూ 130 తెలుసా అని అంటుంది వస్తారా. చెప్పుకుంటే కాదు మేడం కనుక్కోవాలి అని నవ్వుతూ ఉంటే ఇక వస్తారా అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఏదో ఒక సస్పెన్స్ పెడుతూనే ఉంటావు అని అంటూ అయితే నీకు ఈ వీడియో ఆ సూర్యప్రతాప్ వైఫ్ ఇచ్చిందా అని చెప్పగానే ఇక రిషి ఆశ్చర్యంగా వస్తారని చూస్తూ వావ్ వస్తారా యువర్ రియల్లీ గ్రేట్ అని చెప్పగానే ఇక వెంటనే వస్తారా థ్యాంక్ యూ అని అంటూ ఉంటుంది. అప్పుడే రిషి ఎలా గెస్ చేసావు అంత కరెక్ట్గా అని అడుగుతూ ఉంటే ఏముంది ఆ వీడియో చూడు ఎంత క్లారిటీగా ఉందో, ఎవరు దగ్గరుండి షూట్ చేసినట్టు, అయితే తప్పకుండా వాళ్ళలోని ఎవరో దగ్గరుండి షూట్ చేసుంటారు అని చెప్పగానే ఇక వెంటనే రిషి వెరీ గుడ్, నువ్వు చెప్పింది నిజమే, నిజంగానే వాళ్ళ వైఫే మనకి ఈ వీడియో పంపించింది అని చెప్తూ ఉంటే అదెలా అని అడుగుతుంది. ఏముంది సుదీప్ని దివ్య గురించి చెప్పి ఆవిడ దగ్గరికి పంపించాను, సో ఆవిడికి మనమే రెడ్ హ్యాండెడ్గా దివ్యను పట్టించాం కాబట్టి తను మన కోసం ఈ వీడియో తీసి పంపించింది అని చెప్తాడు. వస్తారా మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ఆవిడ మాటలు బట్టి మళ్ళీ దివ్యని అంత ఈజీగా వదిలేలేదు అని అంటూ ఉంటే అవును నేను నీకు ముందే చెప్పాను కదా ఆమె చాలా డేంజరస్ అని, తను ఎట్టి పరిస్థితుల్లో తనని వదలదు, దివ్యకి ఇక చుక్కలే అని నవ్వుతూ ఉంటాడు. వస్తారు కూడా అయితే ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అని చెప్పేసరికి నీకు అలాంటి ప్రాబ్లం లేదులే, నీ హస్బెండ్ చాలా స్ట్రాంగ్, నేను నీతో పక్కనే ఉన్నంత వరకు నేను ఎవరు ఏమీ చేయలేరు అని వస్తారని మరింత గట్టిగా హత్తుకుని మళ్ళీ ముద్దు పెడతాడు. ఇక వస్తారా రిషిని దూరంగా నెట్టేస్తూ రిషి నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు అని అడుగుతుంది. ఏంటది బంగారం అని క్యూట్గా అడిగేసరికి నీకు నన్ను చూస్తే ఇలా ముద్దు పెట్టడం కాకుండా ఇంకేం చేయాలనిపిస్తుంది అని అడిగేసరికి రిషి కొంటగా నవ్వుతూ ఏంటో నీకు తెలీదా అని వస్తారు చెవి దగ్గరగా వచ్చి ఇప్పటికైతే నిన్ను బెడ్ మీదకి చేర్చి నేను నీ మీదకి చేరిపోవాలని ఉంది, ఇప్పుడేంటి నిన్ను ఎప్పుడు చూసినా సరే నాకు అలానే అనిపిస్తుంది, నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి దూరంగా ఉండాలని అనిపించదు అని నిజాయితీగా నిజం చెప్తాడు. వస్తారా రిషిని దూరంగా తోసేస్తూ ఏడ్చినట్టుగా ఫేస్ పెడుతుంది. అది చూసి రిషి నవ్వుకుంటూ ఏంటా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని అడగగానే వస్తారా బట్టలు సర్దుకుని ఎక్కడికైనా దూరంగా ఇంటి నుంచి పారిపోవాలని అనిపిస్తోంది అని చెప్పగానే రిషి ట్రై చేసి చూడు కాళ్ళు విరక్కొట్టి లోపల పెడతా అని చెప్పగానే ఆశ్చర్యపోతుంది. ఏంటి అని నోరు పెద్దవి చేసి చూస్తూ ఉంటే అవును నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా అని అడిగేసరికి లేకపోతే ఏంటి ఎప్పుడు చూసినా లవ్ యూ వస్తారా నువ్వు లేకుంటే నేను ఉండలేను, ఐ లవ్ యూ సో మచ్ అని ఇలా చెప్తూనే ఉంటావు, కానీ ఇప్పుడేమో కాళ్ళు విరక్కొట్టి లోపల పెడతాను అంటున్నావు, ఏది నమ్మాలి అని అడిగేసరికి రిషి వస్తారని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ చూడు వస్తారా నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉందో నీకు రోజు చూపిస్తూనే ఉన్నాను కదా, కానీ నీకు అర్థం కావడం లేదా, సరే అయితే ఇంకొంచెం ప్రేమను పెంచాలన్నమాట అని చెప్తూ ఉంటే వస్తార భయంతో రిషిని చిన్నగా చూసి నవ్వుతూ రిషి మనం ఇప్పటికీ ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, కింద పని వాళ్ళు ఏమని అనుకుంటూ ఉంటారు, మనం కిందికి వెళ్దాం పదా అని చెప్పేసరికి వాళ్ళ మీద సాకెందుకు చెప్తావు, నీకు ఇక్కడ ఉండాలని లేదని చెప్పు, సరే ఎప్పుడు నా నుంచి పారిపోవాలని చూస్తూనే ఉంటావు అని చెప్తూ ఉంటే అదేం లేదు రిషి మనకేదైనా ఉంటే నైట్ చూసుకుందాం, పగలు కూడా ఎందుకు చెప్పు, సరే పదా అని చెప్తూ ఉంటే సర్లే అయితే నైట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం అయితే లేదులే, ఇప్పటికైతే వదిలేస్తున్నాను పదా అని వస్తారు చేయి పట్టుకుని కిందికి వచ్చేస్తాడు. వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అప్పటికే సుధాకర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బాబు మీకోసం చిన్నబాబు వచ్చారు అని నవ్వుతూ చెప్తాడు. రిషి ఆశ్చర్యంగా ఏంటి అర్జున్ వచ్చాడా ఎప్పుడు అని అడుగుతాడు. నేనొచ్చి 2 days అయింది, కానీ మీరు అస్సలు కలవలేదు, అంతా బిజీగా ఉన్నారు అని చెప్తూ ఉంటే వస్తారు సిగ్గుతో తలదించుకుంటుంది. అప్పుడే రిషి కూడా ఏం మాట్లాడాలో తెలియక కొంచెం కోపం నటిస్తూ ఏంటండి బాధ అని అంటూ ఉంటాడు. బాధ ఏం చేయను, నాకు అన్నయ్య ఉన్నాడు ఎందుకు, ఎప్పుడు కూడా నేను ఒంటరిగానే తినాలి, ఇలా కలిసి తినాలనే ఆలోచన కూడా మా అన్నయ్యకి రాదు అని చెప్పి సుధాకర్ గారు ఏం వంటలు చేశారు, ఆకలి దంచేస్తోంది, త్వరగా పెట్టండి అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉంటాడు. రిషి కోపంగా చూడగానే వెంటనే పైకి లేచి బాధగా చూస్తూ ఉంటే వస్తారా అర్జున్ని చూస్తూ ఏమైంది అర్జున్ కూర్చో భోంచేద్దాం అని చెప్తూ ఉంటే ఒకసారి తల తిప్పి మీ ఆయన వైపు చూడు, కళ్ళతోని భస్మం చేసేలా ఉన్నాడు అని చెప్పగానే వస్తారా అవునా అని తల తిప్పి రిషిని చూస్తుంది. రిషి అర్జున్ని కొట్టేసేలా చూస్తూ ఉంటే వస్తారా తల కొట్టుకుంటూ ఆ చూపే అంతా నువ్వు పట్టించుకోకు కూర్చొని తిను అని చెప్పేసరికి థ్యాంక్ యూ వదినా అని హ్యాపీగా కూర్చుంటాడు. ఇక రిషి కూడా కావాలని అర్జున్ని ఏడిపిస్తూ నీకు చాలా బాధలున్నాయిగా,
మరి ఆకలే ఉండుంటుంది, వెళ్ళి పడుకో అని చెప్పగానే, ఎవరు చెప్పారు నాకు ఆకలి లేదని? ఒంటరిగా తినాలంటే బోర్గా ఉంటుంది, అంతే, నాకు చాలా ఆకలిగా ఉంది అని సైలెంట్గా కూర్చొని ఫుడ్ వడ్డించుకొని తింటూ, అయినా నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పలేదు కదా, అంటే మీరిద్దరూ కజిన్స్ కాదు హస్బెండ్ అండ్ వైఫ్ అని తెలిసిన తర్వాత మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు చూడాలనిపించింది, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉంటే, ఇలా వస్తారా, ఏంటి ఈరోజు ఇంత తీయగా మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి అని కావాలని అడుగుతూ ఉంటే, అవును, మనుషుల్లా మాట్లాడడానికి కొంచెం టైం పట్టింది కానీ ఇప్పుడు పర్వాలేదు, మనుషుల్లానే మాట్లాడుతున్నాడు అని చెప్పగానే అర్జున్ రిషిని బాధగా చూస్తూ, నీకు తిన్నగా పొగడం కూడా రాదా అన్నయ్య అని అడుగుతూ ఉంటే, మీ వదిన పొగుడుతుంది కదా, మళ్ళీ నేను కూడా పొగిడితే నీకు గర్వం వచ్చేస్తుందని భయంలే, సర్లే తిను అని చెప్తూ ఉంటే, చూడు వదిన, మా అన్నయ్యకి అసలు నేనంటే ఇష్టమే లేదు అని బాధగా చెప్తూ ఉంటాడు. ఇక వస్తారు చిన్నగా నవ్వుకుంటూ అర్జున్ ప్లేట్ తీసుకుని ప్రేమగా కలిపి అర్జున్కి ప్రేమగా తినిపిస్తూ, నువ్వు వదిన అంటే అమ్మతో సమానమని చెప్పావు కదా, నేను నిన్ను బాగా చూసుకుంటానులే, తిను అని తినిపిస్తూ ఉంటే రిషి వారిద్దరిని చూసి ఉడుక్కుంటూ రిషి ప్లేట్ తీసి వస్తారు ముందు పెడుతూ, నువ్వు ఫ్యూచర్లో ఇలా ఎవరికైనా పెట్టాలి అనుకుంటే ముందు నీ హస్బెండ్కి పెట్టు అని చెప్పగానే వస్తారా అయ్యో అని తల కొట్టుకుంటుంది. అది చూసి అర్జున్ పక్క నవ్వేస్తాడు. ఇక రిషికి చాలా కోపం అనిపించి, నువ్వు ఫ్యూచర్లో ఇలా ఫ్రీగా మెక్కడానికి మా ఇంటికి రావద్దు, యువర్ టూ బోరింగ్ అని చెప్పగానే, చూడదినా అని చిన్నపిల్లాళ్ళు అంటూ ఉంటే వాళ్ళిద్దరి అల్లరి చేష్టలు చూసి మనసులోనే నవ్వుకుంటూ పైకి మాత్రం మీరు సైలెంట్గా తింటారా లేదా అని అరుస్తుంది. ఇక ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. వస్తారు వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకుని వాళ్ళిద్దరికి తినిపిస్తుంది. ఆ తర్వాత వస్తారు బాబు దగ్గరికి వెళ్ళిపోగానే అర్జున్ రిషికి దగ్గరగా వచ్చి, అనియా నేను ఇక్కడికి రావడానికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది అని చెప్పగానే రిషి ఏదో డౌట్గా చూస్తూ సరిపదా అని బయట ఉన్న గార్డెన్లోకి తీసుకుని వస్తాడు. ఇక అర్జున్ వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని అడిగేసరికి, అనియా నేను ఆ రోజు నువ్వు నాతో ఫోన్ మాట్లాడిన తర్వాత నేను అన్నయ్యని కలవడానికని వెళ్ళాను, తనకి ఈ విధంగా తప్పులు చేయొద్దు, ఇక నుంచి హ్యాపీగా ఉండండి అని చెప్పాలనుకున్నాను అని చెప్పగానే, నువ్వు ఈ మధ్య బాగా తెలివిగా ఆలోచిస్తున్నావురా, కానీ నాకు అన్నయ్యకి మధ్య ఉన్న గొడవ అంత తక్కువ టైంలో సాల్వ్ అయ్యేది కాదు అని చెప్పగానే, అఫ్కోర్స్ నేను వెళ్ళి మాట్లాడాలని చూశాను, కానీ అన్నయ్య చాలా డల్గా కనిపించారు, చూస్తుంటే ఆయన మెంటల్ కండిషన్ అంతలా బాగోలేదేమో నాకు అనిపించింది, అయినా నేను కాసేపే మాట్లాడినా ఆ కాసేపు అన్నయ్య తూలుతూనే ఉన్నాడు, అప్పుడు కూడా నన్ను పక్కన వాళ్ళ విషయాలు పట్టించుకోవద్దు, బాగా చదువుకో, హ్యాపీగా ఉండు అని చెప్పారు అని చెప్తూ ఉంటే, అయితే అని అడుగుతాడు. అయితే ఏంటన్నయ్య, అప్పుడు పెద్ద వదిన కూడా చెప్పారు కదా అన్నయ్యకి హెల్త్ సరిగా లేదని, సో ఆయన చూస్తుంటే నాకు ఇప్పుడు నిజంగానే ఆయనకి హెల్త్ బాగాలేదేమోనని డౌట్గా ఉందన్నయ్య అని చెప్పగానే రిషి కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుగా, చూడర్జున్, మన ఇద్దరికంటే కూడా అన్నయ్య తన హెల్త్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు, సో నువ్వు అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, అది చిన్న ప్రాబ్లమే అయి ఉండొచ్చు, నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పేసరికి, కానీ వదిన కూడా హెల్త్ బాగాలేదేమో అనిపిస్తోంది, తను ఉన్న వయసు కంటే చాలా పెద్దదిలా కనిపిస్తోంది, చాలా డల్గా అయిపోయింది, పాస్ట్లో వాళ్ళిద్దరూ చాలా బాగా ఉండేవాళ్ళు కదా, మరి ఇప్పుడెందుకు ఇలా అయిపోయారు అని బాధగా అడుగుతూ ఉంటే రిషి అర్జున్కి ఏం సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటాడు. పాస్ట్లో కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు కలవలేదు అర్జున్, నిజానికి సాక్షి ఎప్పుడు కూడా అన్నయ్య మాట వినలేదు, అది తనకు కూడా తెలుసు, వాళ్ళిద్దరూ పైకి బాగా నటించారంతే, లోపల మాత్రం వాళ్ళిద్దరి మనసులు ఎప్పటికీ దూరంగానే ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.